నల్లకలువ 55th చాప్టర్. ఆ రోజు మొత్తం విసుగ్గా గడిపేసి టైం అవ్వడంతో ఇంటికి వెళ్తూ విశ్వని చూసి విశ్వ దగ్గరికి వెళ్తాడు వేద్ బాబు. ఏంటి సార్కి ఈ మధ్య అసలు ఇంటికి వెళ్ళాలి అనిపిస్తున్నట్టు లేదు అని విశ్వ ఎదురుగా కూర్చొని అంటాడు వేద్ బాబు. నువ్వంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు, నా సంగతి అలా కాదు కదరా అని చిన్నగా నవ్వుతూ అంటూ ఉండగానే వైషు కూడా అక్కడికి వస్తుంది. విశ్వ మాటలకి వైషు రాకకు ఫ్రస్ట్రేషన్ పెరిగిన మన వేద్ బాబు వెంకీయాసనం చేస్తాడు. వైషు గుర్రుగా వేద్ని చూస్తుంటే విశ్వ, రే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా అని విశ్వ అనగానే అస్సలు అనిపించట్లేదు, నన్ను ఇలా ఫ్రస్ట్రేట్ చేసేది మీరే కాబట్టి నా ఓవర్ యాక్షన్ కూడా భరించాల్సింది మీరే అని యాటిట్యూడ్గా చెప్పి ఇంటికి వెళ్ళేది ఉందా లేక ఆఫీస్లోనే ఒక బెడ్రూమ్ అరేంజ్ చేయమంటావా అని వెటకారంగా అనేసరికి వెళ్తా లేరా కొంచెం పని ఉంటే చేస్తున్నా అని ల్యాప్టాప్ వైపు చూస్తుంటే వేద్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని షట్ డౌన్ చేసి, చేసిన పని చాలు కానీ పద కాసేపు అలా తిరిగి ఎంజాయ్ చేశాక నువ్వు నీ ఇంటికి నేను నా ఇంటికి వెళ్దాం అని వేదంటే విశ్వ వైషు వైపు చూస్తాడు. దాన్ని తీసుకుని బార్లకు పోతే అంత బాగుండదేమో అని అంటాడు వేద్. ఆ మాటకి వైషు గుర్రుగా చూస్తూ, అయినా ఇప్పుడు బార్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, ముగ్గురం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తూ కాసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్దాం అంటుంది వైషు. నేను వెళ్ళేదే ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికైతే మళ్ళీ దాన్ని వెంట తీసుకుని వెళ్ళడం ఎందుకు అంటాడు వేద్ బాబు వెటకారంగా. వైషు కోపంగా చూస్తుంటే, ఎందుకురా తను కూడా వస్తాను అంటుంది కదా వెళ్దాం అని అంటే, అది వస్తే నేను అస్సలు రాను అంటాడు వేద్ బాబు. విశ్వ కూడా సఫర్ అవుతున్నాడు అనిపించిన వైషు కాసేపు వేద్తో టైం స్పెండ్ చేస్తే కాస్త బెటర్ అవుతాడు అని అనిపించి, సరే మీరే వెళ్ళండి కానీ కాస్త తక్కువ తాగండి అని చెప్పి విశ్వకి బాయ్ చెప్పి వేద్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ బయటికి వెళ్ళిపోతుంది. వైషు కిస్కి విశ్వ నవ్వుకుంటే వేద్ మళ్ళీ ఒకసారి వెంకీ ఆసనం వేసుకుంటాడు. ఏంట్రా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని విశ్వ నవ్వుతూ అనేసరికి వేద్ విశ్వ వైపు తిరిగి, రే నాకొకటి అర్థం కావట్లేదు, నువ్వు ఆ నల్ల పెళ్లి చేసుకుంటేనే వద్దన్నవాన్ని ఆ పిల్లని నేను చేసుకుంటే ఎందుకు చేసుకున్నాడు అని అనుమానమే రాలేదారా నీకు అని అడుగుతాడు వేద్. ఎందుకు రాలేదు, వచ్చింది, కానీ నువ్వే అన్నావు కదా వైషుని ప్రేమిస్తున్నా అని. నాకప్పుడే అర్థమైంది నువ్వు ఇష్టపడుతున్న వైషుని నేను చేసుకుంటాను అనేసరికి నువ్వు తట్టుకోలేక నన్ను పెళ్లి చేసుకోకు అన్నావు కదా అంటాడు విశ్వ. వేద్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాక విశ్వ దగ్గర నుంచి కీ లాక్కొని మొహం మార్చుకుని స్టార్ట్ చేస్తాడు. వేద్ మొహానికి నవ్వుతూ వెనకాల కూర్చుంటాడు విశ్వ. ఇద్దరూ కలిసి బైక్ మీద ఒక పబ్ దగ్గరికి చేరుతారు. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని విశ్వ అడిగితే, ఇక్కడికి కాక ఏదైనా గుడికి తీసుకెళ్తా అనుకున్నావా అని వెట్టకారంగా అని విశ్వని లాక్కుని లోపలికి వెళ్తాడు. ఆల్రెడీ తాగి చిందులేస్తూ కనిపిస్తారు అక్కడ జనాలు. ఏదో మనశ్శాంతి కోసమని బయటికి తీసుకొచ్చినది ఈ మందులు పడడానికా అని విసుగ్గా అంటాడు విశ్వ. పిల్లల వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇక్కడే పోతుందిరా, పద అక్కడ కూర్చుందాం అని ఒక టేబుల్ దగ్గరికి వెళ్తుంటే ఒక సైడు నిహారిక విత్ రాకేష్ కనిపిస్తారు వేద్కి. రే నిహారికరా అని వేద్ చెప్పడంతో తల అటువైపు తిప్పుతాడు విశ్వ. నా పెళ్ళాన్ని వదిలించుకొని వస్తే
తమరి పెళ్ళం తగిలింది కదా అని నవ్వుతూ అంటాడు వేద్ బాబు. విశ్వ మాత్రం వేద్ మాటలు పట్టించుకోకుండా నిహారికని పక్కన నవ్వుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్న రాకేష్ని చూస్తున్నాడు. అప్పుడే అనుకోకుండా నిహారిక కూడా వాళ్ళని చూస్తుంది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాలా ఏంటి అనుకుంటూనే వేద్ని చూసి బుసలు కొడుతుంది నిహారిక. ముందు వీళ్ళ ఫ్రెండ్షిప్ దూరం చేస్తే సగం దరిద్రం వదులుతుంది అనుకుంటుంది మనసులో. ఇక్కడ విశ్వకన్నా ముందే వేద్ హాయ్ నిహారిక అంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వెనకాల విశ్వ కూడా వెళ్ళక తప్పదు. వేద్ని కోపంగా చూస్తుందే తప్పించి మాట్లాడదు. విశ్వ మాత్రం కామ్గా ఉంటాడు. అప్పుడే రాకేష్ మీ హస్బెండ్ కదా, నిన్న మీ ఇంటి దగ్గర చూశాను అని అడుగుతాడు రాకేష్. అవును అంటుంది ఆ రాకేష్ ముందు సీన్ చేయాలి అనిపించక. హాయ్ బ్రో, నిహారిక నేను కొలీగ్స్, 2 years నుంచి కలిసే పని చేస్తున్నాం. మా మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది అని ఓవర్గా చెప్పుకుంటాడు రాకేష్. వీడేంటి ఇంకో నూతన్ గాడా అని వేద్ విసుగ్గా అనుకుంటే విశ్వకి మాత్రం ఆ రాకేష్ బాబు తేడా పీస్ అనిపిస్తుంది. సో ఇదేనండి నల్ల కలువ 55th చాప్టర్. పాపం వేద్కి ఆ నూతన్ విశ్వకి ఈ రాకేష్ ఇలా తగులుకున్నారేంట్రా? ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో ప్లీజ్ 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 మెన్షన్ చేయండి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.